సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర అపూర్వమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమండ్రి స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మొత్తం 87 మంది ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్స్, స్పెషల్ గ్రేడ్ టీచర్స్, ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను అందుకున్నారు. సందర్భంగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేశారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా గురు పూజ జరుపుకోవడం గర్వకారణమని అన్నారు. ఒక చలోక్తి ద్వారా సభలో నవ్వులు పోయిస్తూ గంట కొడితే ప్రసంగం ఆపే వ్యక్తి ఉపాధ్యాయుడైతే గంట కొట్టినా ప్రసంగం ఆపని వారు రాజకీయ నాయకులని పేర్కొన్నారు. సమాజం ఉన్నతంగా ఎదిగేలా ఉపాధ్యాయులు తమ బాధ్యత నిర్వహించాలని కోరారు. గురువులను కించపరిచే భాష వాడరాదని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యామంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి దిశగా సాగుతుందని తెలిపారు. అటువంటివన్నీ పోయి ఇప్పుడు కార్పొరేట్ పనిష్మెంట్ అనేటువంటి విధానం వచ్చిన తర్వాత పిల్లల్ని ఎక్కడా కూడా కొట్టకూడదు, జాగ్రత్తగా అనునయించి మాత్రమే వారికి చదువు నేర్పాలనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తూనే మరో పక్కన విద్యార్థుల్ని సరైన రీతిలో నడిపించాల్సిన బాధ్యతని గురువులందరూ తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఒక వ్యక్తి సాధనతో ఎలాంటి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చో సర్వేపల్లి రాధాకృష్ణ ప్రత్యక్ష నిదర్శనమన్నారు. ఉపాధ్యాయ వృత్తి నోబెల్ వృత్తి అని పేర్కొన్నారు. మన జీవితాన్ని ప్రభావితం చేసే వ్యక్తి ఉపాధ్యాయుడే, అందులో ఎటువంటి సందేహం లేదని అన్నారు. అబ్బాయితో మాట్లాడినప్పుడు నాకు మ్యాథ్స్ అన్నా సైన్స్ అన్నా అంత ఇష్టం ఉండదు అని, కానీ అక్కడ తనని మౌంట్ చేసిన టీచర్ తనలో ఒక టెక్నీషియన్ని చూశాడు. సో చదవడం ఒక్కటే కాదు, చదవడంతో పాటు మన జీవన విధానాన్ని మార్చే అంశాలు చాలా ఉంటాయి. ఆ అబ్బాయికి వీల్స్ మీద కానీ మిషన్ మీద కానీ వీల్స్ అండ్ మిషన్ కోఆర్డినేట్ చేసుకుంటే ఎలా ఆ టూల్ నడుస్తుంది అనేది రియల్లీ చాలా ఇన్స్పైరింగ్. లాస్ట్ టైం మనకి డిప్యూటీ సీఎం గారు సైన్స్ సెంటర్ ఓపెన్ చేసినప్పుడు కూడా అబ్బాయితో ఆల్మోస్ట్ ఒక 5 minutes ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అది గ్రేట్నెస్ ఆఫ్. సభ అధ్యక్షులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. తల్లిదండ్రులు తర్వాత పిల్లల జీవితాలను మలిచే గొప్పవారు ఉపాధ్యాయులని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉందని తెలిపారు. ఈ సందర్భంగా లాలాచెరువు జడ్పీ హైస్కూల్కు చెందిన విద్యార్థిని జుహితా కామన్వెల్త్ గేమ్స్లో 69 కేజీల విభాగంలో 96 కేజీలు బరువెత్తి గోల్డ్ మెడల్ సాధించడాన్ని ప్రస్తావించారు. ఆమెను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఒలింపిక్ పథకాన్ని సాధించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంతో మంది స్ఫూర్తిగా పొందుతూ ఈ రోజు ముందుకు వస్తా ఉన్నారు. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారు గొప్ప వ్యక్తిని, ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించాలన్న గొప్ప మనసు ఉండాలి. ఈ కూటమి ప్రభుత్వానికి గొప్ప మనసు ఉంది. ఆ గొప్ప మనసు ఉంది కాబట్టి పిల్లలకి ఇచ్చే కిట్స్ లోని సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద కిట్స్ ఇవ్వడం జరిగిందని సందర్భంగా ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజ్ మాట్లాడుతూ మేమందరం మీ విద్యార్థులమే అంటూ ఉపాధ్యాయులకు నమస్కారాలు తెలిపారు. ఉపాధ్యాయులు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్నారని అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్వదేశీ వస్తువులు వాడాలని పిలుపునిచ్చారు. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను కార్మికుల నాయకుడు కాదు, మీరు కార్మికులు కూడా కాదు, మీరు టీచర్స్. ఒక రాష్ట్రం పురోగతి సాధిస్తున్నప్పుడు ప్రభుత్వానికి కొన్ని సమస్యలు ఉన్నప్పుడు సమస్యలు మనగా స్వీకరించి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధిలో మీరు పాల్పంచుకోవాలనేటువంటి ఉద్దేశంలో చిన్న అంశం. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక గురువుల నుంచి ఆధునిక బోధకుల వరకు అందరూ పూజనీయులని అన్నారు. విద్యా విధానంలో సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భారతీయ సంస్కృతి వ్యక్తిత్వ వికాసానికి ఉపాధ్యాయులు మార్గదర్శకులని పేర్కొన్నారు. ముఖ్యంగా ర్యాంకుల సంస్కృతి, మార్కులే పరమావధి ర్యాంకుల సంస్కృతితో మనం విద్యార్థుల్లో
వారికి ప్రతిభని ఇవ్వడంతో పాటు వారికి వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందింపజేసే దిశగా మనం కృషి చేయడం లేదనేది మనందరం. జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు ఉత్తర్వులను అమలు చేయడంలో ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. విద్యార్థులకు విజ్ఞానంతో పాటు విలువలు అందించాలని సూచించారు. చాలా మంది అంటే చెప్పారు మ్యాథమెటిక్స్ టఫ్, చాలా కష్టం, కొంచెం స్కోరింగ్ వస్తుంది కానీ చాలా కష్టం అవుతుందంటే నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం చాలా. నాకు దానివల్ల నేను దాని మీద నమ్మకంతో వెళ్ళాను. అంటే ఖచ్చితంగా దానివల్లనే ఈరోజు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టర్ కోఆర్డినేటర్ సుభాష్ని, జిల్లా విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు, శాప్ డైరెక్టర్ రవీంద్రనాథ్, అర్బన్ రైజ్ డీఐజీ దిలీప్ కుమార్, రూరల్ ఎంఈఓ తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో ముస్లింలందరూ శాంతి ర్యాలీ నిర్వహించారు. సర్వమానవ మహోపకారి దైవం పంపిన చివరి ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాజమహేంద్ర నగరంలో ముస్లింలందరూ వేలాదిగా పాల్గొని శాంతి ర్యాలీ నిర్వహించారు. నగరంలోని అన్ని సున్నీ మసీదులకు ఇమాంలు, కమిటీ సభ్యులు, ముస్లిం ప్రముఖుల ఆధ్వర్యంలో ఆజాద్ చౌక్ సెంటర్ నుంచి ఆరంభమైన శాంతి ర్యాలీ అప్సరా థియేటర్, డీలక్స్ సెంటర్, మెయిన్ రోడ్, పుష్కర్ ఘాట్, దేవీ చౌక్, కంబాల చెరువు, మల్లైపేట, క్వారీ సెంటర్, రామాలయం జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా సాగుతూ దానవేపేట మసీదు వద్ద ముగిసింది. దానవేపేట మసీదు వద్ద ఏర్పాటు చేసిన విందులో సుమారు 3000 మంది ముస్లింలు విందును స్వీకరించారు. దారి పొడవునా మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు వినిపిస్తూ ధార్మిక నినాదాలు చేస్తూ ఆద్యంతం ఆహ్లాదకరంగా ముందుకు నడిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ మొహమ్మద్ అరీఫ్ పాత్రికేయులతో మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా రాజమహేంద్రవరంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సంవత్సరం మహమ్మద్ ప్రవక్త జన్మించి 1500 సంవత్సరం కావడం ఒక ప్రత్యేకతని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయల్ మసీద్ ఇమాం అబ్దుల్ హఫీజ్ ఖాన్, లాల్ ఖాన్, ఢిల్లు, మల్లైపేట మసీద్ అధ్యక్షులు బషీర్బాయ్, రబ్బానీ, మొహమ్మద్ షబ్బీర్, మొహమ్మద్ బషీర్, జిలానీ, అరీఫుల్లా ఖాన్, మహబూబ్, బాబుల్తో పాటు సుమారు 5000 మంది ముస్లింలు ర్యాలీలో పాల్గొన్నారు. ఒక జాతి కోసం, ఒక దేశం కోసం, ఒక తెగ కోసం వచ్చిన వారైతే సర్వ మానవాళి కోసం వచ్చినటువంటి ఏకైక ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. వారి జన్మదినాన్ని పురస్కరించుకుని మేము తీస్తున్నటువంటి ర్యాలీకి సహకరిస్తున్నటువంటి అన్యమత సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మిలాదున్ నబీ యొక్క శుభాలు, సంతోషాలు అందరూ కూడా సర్వ మానవాళి పైన కురియాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. జీఎస్టీలో సంస్కరణ తీసుకురావడం హర్షించదగిన పరిణామమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. దాదాపు 48 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి భారమైనప్పటికీ సామాన్య మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని జీఎస్టీలో సంస్కరణలు తీసుకురావడం అభినందనీయమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. గతంలో 4 స్లాబ్లు ఉంటే ఇప్పుడు 2 స్లాబ్లకు కుదించారన్నారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ చేపట్టిన సారథ్యం యాత్రను విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. బీమా, ఆహార పదార్థాలు, ఆరోగ్య సంరక్షణ, మందులు, విద్య, సామాగ్రి, బీమా, రక్షణలపై జీఎస్టీ తొలగించడం శుభపరిణామమని తెలిపారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ 5% తగ్గించారని ఆయన గుర్తు చేశారు. యూరియా కొరత గుర్తించి రాష్ట్రానికి 53,000 టన్నుల యూరియాను కేంద్రం కేటాయించిందని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చెప్పారు. ఇందులో 10,000 టన్నులు ఇప్పుడు పంపించగా మరో 38,000 టన్నులు కూడా రాబోతున్నాయని, మిగిలినవి కూడా నెలాఖరుకు వస్తాయని ఆయన చెప్పారు. అయితే వైసీపీ వాళ్ళు యూరియా విషయంలో చేసిన దుర్మార్గం దారుణమన్నారు. అక్కడ రాహుల్, ఇక్కడ జగన్ వ్యవహరిస్తున్న తీరు ఆకతాయిల మాదిరిగా ఉందని ఆయన విమర్శించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగేంద్ర, పార్టీ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి, అడబాల రామకృష్ణ, యానాపు యేసు, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, వీరాంజనేయులు, మోదీ సత్యబాబు, మద్దిపాటి రజనీ, కమలేష్ జైన్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. 48,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇవాళ రాష్ట్రాలు కానీ కేంద్రం కానీ కోల్పోతూ ఉన్నా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా, ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం అంటే వ్యాపారం కాదు,
ప్రభుత్వం అంటే సేవ, ప్రభుత్వం అంటే ప్రజలకు ప్రయోజనకరమైన కార్యక్రమాలు చేపట్టాలి అనే ఏకైక లక్ష్యంతో ఇవాళ ఇంత పెద్ద ఆదాయాన్ని కోల్పోతున్నప్పటికీ కూడా ఆ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు నిర్దేశించడం, దానికి అనుగుణంగా అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సమావేశమై జీఎస్టీ మండలి నిన్న దాన్ని ఆమోదించడం అనేది ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమంగా. విద్యా వ్యవస్థ దయనీయంగా ఉందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టికే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ పక్కన పెట్టి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను చక్కదిద్దడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి సూచించారు. ఇప్పటికే జగన్ వెనుక ఉన్న వ్యక్తులందరినీ లోపల వేసినందున ఇక ఆ వ్యవహారాన్ని పక్కకు పెడితే మంచిదని హితవు పలికారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ చాలా దారుణంగా ఉందని, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు 1,00,000 నుంచి 1,50,000 జీతం తీసుకుంటున్న విద్యా ప్రమాణాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలోనే చేర్పించడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ముందుగా ప్రభుత్వ పాఠశాలలో టీచర్లుగా పనిచేస్తున్న వారందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అసలు లోపం ఎక్కడ ఉందో కనుక్కుని ప్రభుత్వ పాఠశాలలో సీట్లు ఖాళీ లేవు అన్న విధంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత పాలకులపైనే ఉందని పేర్కొన్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వం ఎగ్గొట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూడా చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. చాలామంది విద్యార్థులు చదువు పూర్తయినా ఉన్నత ఉద్యోగాలు వచ్చినా వారి సర్టిఫికెట్ లేక ఉద్యోగాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం బొమ్మూరు సాహిత్యపీఠంలో ప్రారంభిస్తున్నట్లు జీవో ఇచ్చి 6 నెలలైనా ఇంతవరకు వీసీ, రిజిస్ట్రార్, ఇతర సిబ్బందిని నియమించలేదని, ఇలాగైతే అడ్మిషన్లు ఎప్పుడు ప్రారంభిస్తారని నిలదీశారు. అల్లు రామలింగయ్య హోమియో కళాశాలలో పీజీ అడ్మిషన్లు ఈ ఏడాది నిలిచిపోయాయని మళ్లీ పునరుద్ధరించేలా చొరవ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జేటీ రామారావు, కిషోర్ కుమార్ జైన్, ప్రజాపక్షం కన్వీనర్ దేశరెడ్డి బలరామనాయుడు, ఎస్వి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, దేశరెడ్డి బలరామనాయుడు స్థానిక ఆర్ట్స్ కళాశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. 10 మెడికల్ కాలేజీలని కూడా మీరు పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ కాలేజీలకు అప్పచెప్తారు. ప్రైవేట్కి అప్పచెప్తే ఎలా ఉంటుంది? ఆ కాలేజీలో అది ఎంత ఫీజు వసూలు చేస్తారో తెలియదు. ఎంబీబీసీ సీటుకి 1,000 కోట్ల నుంచి 1,50,00,000 వసూలు చేస్తారు. అలాంటి పరిస్థితిలో మీరు ఎంబీబీఎస్ 10 కాలేజీలు పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాం, వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. అసలు ఈ విద్యా వ్యవస్థ అంతా కూడా మన రాష్ట్రం. రాజమహేంద్రవరం సీతంపేట వద్ద బిక్కిన రవి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాజమహేంద్రవరం 23వ వార్డు నందివాడ వారి వీధులని శ్రీ వజ్ర గణపతి ఆలయం మందిరం, శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు, శ్రీ సాయి గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ 24వ వార్షికోత్సవంలో భాగంగా శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి స్వామివారికి సహస్ర దీపాలంకరణ ఘనంగా నిర్వహించారు. పొత్తూరు యతిరాజ్ సంపత్ కుమార్, రేణుకా దంపతులు, వారి కుమారుడు వెంకట సత్యనారాయణ, సుమా దంపతులచే సహస్ర దీపాలంకరణ వైభవంగా జరిగింది. వాకచర్ల సూర్యకుమారి, పోసరపు ఆశ, వాడ్రేవి వెంకట నాగహిమబిందు, పేరకం అనంతలక్ష్మి, పొత్తూరు వెంకటలక్ష్మి, మద్దుల సత్యవాణి, పైలా రమణ, పేరూరి వెంకటరమణ, నాగులమల్లి శిరీష, హేమలత, వి విజయలక్ష్మి, సోమిశెట్టి అన్నపూర్ణ, యనమర్తి దుర్గా నాగలక్ష్మి, రేవతి, మిరియాల రాధిక, బొర్రా పద్మ, సున్నపు గీతాంజలి తదితర మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి ఏకాదశ హారతులు ఇచ్చారు. ఉదయం వెత్స శ్రీనివాస్, మణికంఠ నాగశ్రీ సత్య ఆదిలక్ష్మి దంపతులు, దత్తాత్రేయ కదం శారదా దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఉదయం సాయంత్రం లలితా పారాయణం జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, వాకచర్ల భరత్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి కోట్లింగాలపేటలో గణపతి నవరాత్రి మహోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం కోట్లింగాల గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా పుష్ప ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అర్చకులు కిరణ్ శర్మ పంతులు నేతృత్వంలో 21 రకాల పుష్పాలతో స్వామివారికి పుష్పాభిషేకం చేశారు. మహిళలు, పిల్లలు, పెద్దలు పుష్ప ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కోట్లింగాలపేట బాబా ఫ్రెండ్ సర్కిల్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం భక్తులకు కమిటీ వారు ప్రసాదాలు అందజేశారు.
రాజమండ్రి 3వ వార్డు సుబ్బారావుపేటలో వరసిద్ధి వినాయక ఆలయం వద్ద స్వామివారి కళ్యాణం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. స్థానిక 3వ వార్డు సుబ్బారావుపేటలో గల శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం కమిటీ ఆధ్వర్యంలో శ్రీ బుద్ధి సిద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి వెంకటేశ్వర నగర్ వాకర్స్ పార్క్ వద్ద వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం వెంకటేశ్వర నగర్ వాకర్స్ పార్క్ వద్ద వెంకటేశ్వర నగర్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. శ్రీక్షేత్రం శ్రీ మహాగురుస్థాన్ ఆర్ శివనారాయణ భజన 23 రకాల ప్రత్యేక హారతులు దీపాలంకరణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శివ పర్యవేక్షణతో వినాయక చవితి నవరాత్రుల్లో పూజలు అందుకున్న నైవేద్యం లడ్డూ ప్రసాదంను లక్కీ డ్రా తీసి స్వామివారి విశేష లడ్డూ ప్రసాదాన్ని బహిరంగ వేలం వేసి అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి పుష్కరాల నిర్వహణకు స్థానిక ప్రజాప్రతినిధులతో కమిటీలు వేయాలని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాజమహేంద్రవరం గోదావరి పుష్కరాలు విజయవంతంగా నిర్వహించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులతో కమిటీ వేయాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరులకు కేబినెట్ హోదా పదవులు కల్పిస్తే 2015లో జరిగినటువంటి దుర్ఘటనలు జరగకుండా నిరోధించవచ్చని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం నాయకులు సూచించారు. సంఘం రాష్ట్ర వ్యవస్థాపకులు సానబోయిన రామారావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సానబోయిన రామారావు మాట్లాడుతూ 2 ఏళ్ల ముందు నుంచి గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులు చేపట్టాలని తమ సంఘం ఆధ్వర్యంలో 6 నెలల క్రితం నుంచి కొన్ని ప్రతిపాదనలు చేసి ప్రభుత్వానికి పంపించామని, ఇంతవరకు దానిపై స్పందన లేదని అన్నారు. రాజమండ్రి సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు, రాజానగరం, కొవ్వూరు, నిడదవోలు, అనపర్తి ఎమ్మెల్యేలు రాజమండ్రి ఎంపీతో కమిటీ వేసి బాధ్యతలు అప్పగించాలని సానబోయిన రామారావు కోరారు. మట్టపతి సత్యనారాయణ మాట్లాడుతూ సచివాలయాలుగా మార్చిన వార్డుల్లో కమ్యూనిటీ హాళ్లను తిరిగి స్థానిక ప్రజలకు అప్పగించాలని కోరారు. బొక్క సత్యవెంకట ప్రతాప్, గంగాధర్రావు, సంఘం నాయకులు గుత్తుల సుబ్రహ్మణ్యం, కోనాల లాజర్, పోలవరపు రాము, పలువెల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దీని మంజూరే మేము టైం ఇచ్చాము. ఇప్పుడు వరకు గవర్నమెంట్కి ఇంకా ఇస్తున్నాం టైము. నవంబర్ 23 వరకు ఇస్తున్నాం. 24 నుంచి మేము యాక్షన్లోకి వెళ్తాము. అవసరమైతే నిరాహార దీక్షలు చేస్తాము, లేకపోతే ధర్నాలు చేస్తాము. పల్లెలు అన్నీ కలిపి మేము బోర్డులు, అడ్వర్టైజ్మెంట్ బోర్డులు రాస్తాము. ఈ 5 డిమాండ్లని నెరవేర్చాలనేసి, నెరవేర్చే వరకు కూడా మేము పట్టు విడమనేసి మేము ప్రకటించడానికి ఈ రోజున మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మేమంతా తీర్మానం చేసుకోదలుచుకున్నాం. మరి ముఖ్యంగా ఇంతకుముందు జరిగిన అవకతవకలు కానీ మనుషులు చనిపోవడం అలాంటివి జరగకుండా పీస్ఫుల్గా ఎక్కడ కూడా నేర చరిత్ర లేకుండా రాజమండ్రిని ప్రపంచమంతా లేదా భారతదేశం అంతా చెప్పుకునే విధానంగా ఉండాలి. గణపతి మహోత్సవాల ముగింపు సందర్భంగా ఆల్టెక్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. వినాయక చవితి సందర్భంగా ఆల్టెక్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 25వ గణపతి నవరాత్రి మహోత్సవాలు మాధవి నరసింహ వద్ద గల శ్రీ వరసిద్ధి వినాయకుడి గుడి వద్ద 5,000 మందికి అన్నప్రసాద్ వితరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. భక్తులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం మారంపొడి పార్క్ వద్ద శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు.
రాజమహేంద్రవరం మారంపూడి పార్క్ వద్ద శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు గణపతి అర్చన విశేష పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. సుమారుగా 2000 మంది భక్తులు విచ్చేసి గణపతిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు భక్తులు అందరిపై ఉండాలన్నారు. రాజమహేంద్రవరం చందాసత్రం వీధిలో శ్రీ లక్ష్మీ గణపతి నేషనల్ సిల్వర్ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం చందాసత్రం వీధిలో శ్రీ లక్ష్మీ గణపతి నేషనల్ సిల్వర్ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గణపతి అన్నప్రసాద వితరణ జరిగింది. సుమారుగా 4000 మంది భక్తులు విచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో యతిరాజ్ సంపత్ కుమార్, లక్కోజ్ వీరభద్రరావు, కోట సత్యబాబు, మాదాబత్తుల రాజు, నాగేశ్వరరావు, కోసూరు శ్రీనివాస్, విజయ్, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి సీతంపేటలో శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి పురోహిత సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం సీతంపేటలో శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి పురోహిత సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల్లో స్వామివారికి రుద్రాభిషేకం, గరిక పూజ, శ్రీ లక్ష్మీ గణపతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి. శంకర శర్మ దంపతులు హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గణపతి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. రాకా కార్యదర్శి జీవి రమణ ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ డైరెక్టర్గా నియమితులయ్యారు. రాజమహేంద్రవరం రాకా కార్యదర్శి జీవి రమణ ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ డైరెక్టర్గా నియమితులయ్యారు. స్థానిక గోకవరం బస్టాండ్ సమీపంలోని బాలు స్మారక మందిరంలో సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవి రమణ మాట్లాడారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి నాటక అకాడమీ డైరెక్టర్గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్లకు, అదేవిధంగా ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి, ఎమ్మెల్సీ సోమవీర్రాజులకు కృతజ్ఞతలు తెలిపారు. రాకా సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు డాక్టర్ కంటే వీరన్న చౌదరి, ఉపాధ్యక్షుడు తిరుమల కృష్ణమోహన్, కోశాధికారి సూరప్రెడ్డి తాతారావు, సభ్యులు బొమ్మిడిపాటి రామకృష్ణమూర్తి తదితరులు రమణను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అర్థమవుతుంది. దీన్ని బట్టి మనం నడవడికి బాగుండి మనం నిబద్ధతతో కార్యక్రమాలు చేసుకుంటూ పోతే పదవులే ఆటోమేటిక్గా వస్తాయని మనం చెప్తుంటారు. కానీ స్టేజ్ మీద ప్రజలకు నచ్చినటువంటి నాటకాలు కానీ, ప్రజలకు మెచ్చినటువంటి సంగీత విభాగాలు కానీ ఏర్పాటు చేసుకుంటూ నా చేతనైనంత వరకు వారిని అందరినీ ఒక ఉన్నత స్థితికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. రాజమండ్రి అయ్యప్ప నగర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం అయ్యప్ప నగర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అభిషేకాలు, మండపారాధన, గణపతి పూజ, అష్టలక్ష్మి, సౌభాగ్యవతి, సామూహిక వ్రతాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామినేడి మస్తాన్ చౌదరి, గొర్రెల రమణ, తమ్మారావు, చీపురుపల్లి చిన్న, రామినేడి మనోహర్, బాబ్జీ, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కొంతమూరు గ్రామంలో బీసీ కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామం బీసీ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి గణపతి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కళ్యాణం తిలకించి స్వామివారిని దర్శించుకున్నారు. రాజమండ్రి కొంతమూరు గ్రామంలో గౌడ యువసేన ఆధ్వర్యంలో 10వ వార్షికోత్సవ శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో గౌడ యువసేన ఆధ్వర్యంలో 10వ వార్షికోత్సవం శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం అమ్మఒడి సేవా తరంగిణి వారిచే శ్రీనివాస కళ్యాణం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కొంతమూరు కోలమూరు గ్రామాలకు చెందిన దంపతులు భారీ సంఖ్యలో పాల్గొని కళ్యాణం చేయించుకున్నారు. కళ్యాణం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. గౌడ యువసేన సభ్యులందరూ పాల్గొని కళ్యాణానికి కావలసిన ఏర్పాట్లు చేశారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. భావి భారత పౌరులను తయారు చేసే బాధ్యత కలిగిన ఉపాధ్యాయులను సన్మానించుకోవడం మనందరి కర్తవ్యమని పలువురు వక్తలు పేర్కొన్నారు. కొంతమూరు గ్రామంలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక మోడల్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొంతమూరు లయన్స్ క్లబ్ సౌజన్యంతో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహం ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. పామర్తి నాగరాజు విరాళంతో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని జోన్ చైర్మన్ లైన్ ఆనంద్ కుమార్ ఆవిష్కరించారు. నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులను క్లబ్ మెంటర్ లైన్ బాబాసార్, లైన్ సలాది శ్రీనివాస్, క్లబ్ కార్యదర్శి భాస్కర్ రాజు, కోశాధికారి శంకర్, లైన్ సభ్యులు సమంతకమణి, పామంతి దుర్గాప్రసాదులతో పాటు కాకినాడ పుష్కర్ క్లబ్ అధ్యక్షురాలు ఎస్ ఆదిత్య భార్గవి, షణ్ముఖం పీఠ వ్యవస్థాపకులు కందస్వామి, గ్రామ పెద్దలు చెరుకూరి రత్నాజీ, ప్రాథమిక సహకార కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అడ్డాల శ్రీనివాస్, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ తెలుగుదేశం పార్టీ యామన నారాయణ, తెలుగుదేశం నాయకులు బంగారాజు, రూరల్ మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ ఉమర్, జలసేన కోలమూరు గ్రామ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ బాషా, గాడ్స్ ఫర్ ఆర్టీ జాతీయ కన్వీనర్ వరదా నాగేశ్వరరావు, జాతీయ మహిళా కన్వీనర్ విజయభారతులు, హెడ్ మాస్టర్లు, మోహిని టీచర్లు సాలువాలు పూలమాలలతో దండలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు పిల్లల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక సహకార కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అడ్డాల శ్రీనివాస్, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ యామన్ నారాయణ, తెలుగుదేశం పార్టీ రూరల్ మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ ఉమర్, జనసేన కోలమూరు గ్రామ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ బాషా, వడ్లమూరి సుబ్రహ్మణ్యం, కోమలి నూకరాజు, బత్తుల వెంకట్రావు, మేస్త్రి కృష్ణార్జున, అమరావతి మాస్టర్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఆవిష్కరణ కూడా ఈ టీచర్స్ డే నందు జరగడం చాలా గణనార్హంగా నేను ఈ అందరికీ నా వందనాలు. ఈ ప్రోగ్రానికి కొంతమూరుకు సంబంధించిన కోలమూరు పంచాయతీ సంబంధించిన గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి ఈ ప్రోగ్రానికి ఎంతో ఘనంగా చేసినందుకు అందరికీ కూడా నా రాజమహేంద్రవరం గోదావరి గట్టుపై ఉన్న శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘం భవనంలో ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్ స్టాక్ ప్రిపరేషన్ డిపార్ట్మెంట్ పదవీ విరమణ ఉద్యోగుల తృతీయ వార్షికోత్సవం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సమ్మేళనంలో సభ్యులు ఒకరినొకరు పరిచయం చేసుకుని ప్రతి సంవత్సరంలో ఒకరోజు కలుసుకుని సుఖ సంతోషాలతో అందరితో పాలు పంచుకోవాలని సభ్యులందరూ తీర్మానించుకొని అనంతరం ఆత్మీయ విందు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, రవిశంకర్, డిఎన్ఆర్ రావు, శ్యామలరావు శర్మ, ఉమామహేశ్వరరావు, గంగాధరం తదితరులు పాల్గొన్నారు. మీ అందరి సహకారంతో మనం ఎంతో సభ్యులందరూ కూడా సహకరించబట్టి ఈ కార్యక్రమం ఇలా జరుగుతుంది. మీరందరూ కూడా అలాగ పై సంవత్సరాలు కూడా అలాగే సహకరిస్తే మిగతా వాళ్ళందరూ కూడా సహకరించిన తర్వాత మనందరం కలిసి ఇలాగే మళ్ళీ చేసుకోవాలని మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను.
గోదావరి తీరంలో చవితి వినాయకులు కొలువు తీరారు. భక్తుల నుంచి విశేషంగా పూజలు అందుకుంటున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వినాయక చవితి పందిళ్లలో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరుస్తుంది. రాజమహేంద్రవరం సీతంపేట వద్ద బిక్కిన రవి ఆధ్వర్యంలో బాల వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ వారి వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా శుక్రవారం భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని 18 వంటకాల అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ రామకృష్ణ, నామన వాసు, బుడ్డిగ రవి, గుదే రఘునరేష్, సోముశేఖర్, కొండవాసు, నగేష్, సబ్బెళ్ల రమేష్, యశోదకృష్ణ, బిక్కిన విజయలక్ష్మి, ఉమ్ము సీత, పాలికా స్వప్న, గండుబోయిన వెంకటలక్ష్మి, దుడ్డే రూప, ఆర్టీసీ లక్ష్మి, బల్ల రామకృష్ణ, కొయ్యల జయలక్ష్మి, కోసూరు వాణి, తెరందాసు విమల, కొండ అనంత, యలమర్తి అన్నపూర్ణ, కొండేటి సత్యవతి, బత్తుల లావణ్య, ధర్మవరపు లక్ష్మి, శైలజ, ధరణి, బల్ల రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రం 10వ వార్డు ఆర్టీసీ కాలనీలో ఆర్టీసీ కాలనీ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. 9వ రోజు విద్యార్థులకు విద్యా గణపతి పూజ ఏర్పాటు చేయగా విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజ చేయించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు చింతం బుజ్జి, చింతం మహేష్, మహమ్మద్ ఖాన్, కుంపట్ల శ్రీనివాస్, చింతం వీరన్న, కొర్ల శేఖర్, కొర్ల వెంకటేశ్వరరావు, శ్రీకాంత్, కర్రి సీతారామరాజు, చింతం సురేష్, చిన్న, గుబ్బల ప్రసాద్ తమ సేవలో ఆనందించారు. చాలా అంటే చాలా అద్భుతంగా మేము చేసుకుంటుంటాం. ఇందుకు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తుంటారు. అలాగే ఈ కమిటీకి మాకు బుజ్జి గారని, మహేష్ గారు, శేఖరు, వెంకీ ఇంకా చాలామంది అనేక పేర్లు ఉన్నాయి. మేమందరం కలిసికట్టుగా మేము చేసుకుంటుంటాం. ఇందుకు అందరూ కూడా సహకరిస్తున్నారు. ధన్యవాదాలు. పూజలు కానీ ఇవన్నీ బాగా చేస్తుంటే, అలాగే ఇందరు తను చెప్పినట్టు ఏ విధమైన కాంట్రవర్సీలు కానీ సాంప్రదాయబద్ధమైన నృత్యాలు కానీ లేకపోతే కోలాటాలు కానీ వీటి మీదే ఎప్పుడు వెళ్తూ ఉంటుంది. కానీ అశ్లీల కార్యక్రమాలు కానీ అటువంటివి ఎప్పుడు కూడా ఈ కాలనీ నుంచి ఎప్పుడూ జరగలేదు. ఇక ముందు కూడా ఎప్పుడూ జరగవు. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ రాజమండ్రి లాలా చెరువు సౌజన్య మానసిక వికలాంగుల కేంద్రంలో గురు పూజోత్సవం నిర్వహించారు. రాజమహేంద్రవరం లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో గల గౌతమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌజన్య మనోవికాస మానసిక వికలాంగుల సేవా సంస్థ నందు గురు పూజోత్సవం సందర్భంగా సంస్థ అధినేత కె శంకర్రావుని సంస్థ స్టాఫ్ మరియు పిల్లలు శాలువాతో సత్కరించారు. అనంతరం జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వారు కె శంకర్రావును శాలువాతో చిరు సత్కారం చేసి బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సౌజన్య మనోవికాస్ స్టాఫ్ మరియు జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్ర సభ్యులు పాల్గొన్నారు. కడియప్లంక ఉప సర్పంచ్ రామ్జీ నిరుపేద మహిళకు వీల్ చైర్ అందించారు. సమాజానికి స్ఫూర్తినివ్వడం కోసం చేసే చిన్న పనైనా పెద్ద ఫలితాన్నే ఇస్తుంది. కొందరికి చిన్న పనులే పెద్ద భవిష్యత్తును అందిస్తాయి.
కడియం మండలం కడియపులంక ఉప సర్పంచ్ పాటంశెట్టి వెంకటరామారావు ఒక పక్క తన బాధ్యతలు నిర్వహిస్తూనే మరోపక్క నేనున్నానంటూ అభాగ్యులకు భరోసా కల్పిస్తున్నారు. కడియపులంక పంచాయతీ పరిధి బురిలంకకు చెందిన దేవగుప్త సత్యవతి అనే మహిళ నడవలేని పరిస్థితిలో ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. మానవతా దృక్పథంతో ఆలోచించిన ఆయన ఆ మహిళకు సౌకర్యంగా ఉండే విధంగా వీల్చైర్ను కొనుగోలు చేశారు. తన క్యాంప్ కార్యాలయం వద్ద స్థానిక నాయకుల సమక్షంలో సత్యవతి కుటుంబ సభ్యుల మధ్య వీల్చైర్ను ఆమెకు అందజేశారు. తన బాధను అర్థం చేసుకుని వీల్చైర్ సమకూర్చడంపై సత్యవతి ఆనందం వ్యక్తం చేశారు. వీల్చైర్ వలన నా మీద నాకు నమ్మకం ఏర్పడిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వార్డు సభ్యులు కట్టా శివ, జిల్లా పార్లమెంటరీ టీడీపీ సెక్రటరీ బండి నాగమణి, బాలు, వారా నాగేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. జేగురుపాడు గ్రామంలో శ్రీదేవి భూదేవి శ్రీ జనార్దన స్వామివారి చైర్మన్గా కర్రి చిన్నబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు నెంబర్లుగా వల్లూరి మోహన్, వెల్లా పద్మశ్రీ, బెల్లకుర్తి కుమారస్వామి, పసలపూడి వీర వెంకటలక్ష్మి, జుత్తుగా సుబ్బలక్ష్మి, గ్రంథి రామలింగేశ్వరరావు, అద్దంకి సత్యవేణి, కేసనపల్లి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కర్రి చిన్నబాబు మాట్లాడారు. ఇంతటి అవకాశం కల్పించిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరికి, ఎన్డీఏ పార్టీ కూటమి నాయకులకు మరియు గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ పాతూరి రాజేష్, జనసేన ఎంపీటీసీ నాగిరెడ్డి సూర్యరామకృష్ణ, మర్రిరెడ్డి రమేష్, రెడ్డి చిట్టిబాబు, ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ సూర్కుమార్, ఆకుల మూలరాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఏ సమాజంలో ఉన్నత ఆశయాలు కలిగిన గురువులుంటారో ఆ సమాజం ప్రగతి పదంలో నడుస్తుందని డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ అన్నారు. కీర్తిశేషులు వెలుగుబంటి రామచంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ కడియం మండలంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న 9 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రవిరామ్ కిరణ్ పాల్గొని మాట్లాడారు. ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్ మాట్లాడుతూ ఆదర్శ ఉపాధ్యాయుడు, ఆదర్శ రాజకీయ నాయకుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని ఉపాధ్యాయుల పుట్టినరోజుగా జరుపుకోవడం విశేషమన్నారు. ట్రస్ట్ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం మాట్లాడుతూ మండలంలోని 9 ఉత్తమ ఉపాధ్యాయులను ట్రస్ట్ ద్వారా సత్కరించడం మాకెంతగానో ఆనందంగా ఉందన్నారు. సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి సత్యనారాయణ, మండల విద్యాధికారులు మణికుమార్, నాగేశ్వరరావులు, నీటి సంఘం అధ్యక్షులు చెక్కాల ఈశ్వరరావు సభను ఉద్దేశించి మాట్లాడారు. ఉపాధ్యాయులు పాలశంకర్, జి ఆనంద్, టీవీ అరుణ గాయత్రి, శరత్ బాబు, ఎన్ శ్రీవల్లి, తాయారు, బుల్లారత్నం, రమా నాగేశ్వరి, గంగా భవాని, గొల్లపల్లి సత్యనారాయణ ప్రశంసాపత్రం, జ్ఞాపిక, సాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎం సత్యవతి, ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ మెంబర్ చిలుకూరి ప్రభ, సాహితి, మండల సమైక్య అధ్యక్షురాలు సుశీల కుమారి, వనం సూరిబాబు, చిలుకూరు వెంకటేశ్వరరావు, కనకెళ్ల బుల్లయ్య, అయ్యప్ప, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర ఆరోగ్య శాఖ విభాగ జనరల్ సెక్రటరీ డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్లో కాలేజీ విద్యను అభ్యసిస్తున్న 35 మంది బాలికలకు 40,000 రూపాయలను ఏకరూప దస్తులకు విరాళంగా ఇచ్చారు. సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ బడులు, ప్రైవేటు బడులకు ఏమాత్రం తీసుకుపోవని, ఉన్నత విద్యను అభ్యసించి బంగారు భవితకు బాటలు వేసుకోవాలని తల్లిదండ్రులకు, గురువులు గర్వించాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణకు ఏకరూప దుస్తుల నిమిత్తం 40,000 రూపాయలను అందించారు. భవిష్యత్తులో విద్యాపరంగా మీకు ఏ అవసరం ఉన్నా నేనున్నానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్, కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, సర్పంచ్ సత్యవతి, ఐటీడీఏ రూరల్ జనరల్ సెక్రటరీ చిలుకూరి ప్రభ, నీటి సంఘం అధ్యక్షులు చెక్కాల ఈశ్వరరావు, వనం సూరిబాబు, రత్నరాజు, మండల విద్యాశాఖ అధికారులు మణికుమార్, నాగేశ్వరరావు మొదలగు వారు పాల్గొన్నారు. కాలేజీ విద్యార్థులు రవిరామ్ కిరణ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. సమాప్తం. నమస్కారం.